హరహర మహాదేవ శంభో శంకర. కన్యా రాశి వారికి మే 27, 28, 29, 30వ తేదీలలో అతిపెద్ద 3 భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి సంకేతాలు అసలు ఎలా ఉంటాయి? ఒక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఈ రోజు నుంచే ముగిసిపోతాయని చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడి నుంచి అసలు ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మీరు 5 శుభవార్తలనైతే వినబోతున్నారు. అలాగే దానితో పాటు మీకు ఏ దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు అసలు కలగబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కన్యా రాశివారు గత 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీరెంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచనలు అయితే ఉంటుంది, కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు, పెళ్లి సంబంధాల కోసం చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తూనే ఉంటుంది. అయితే ఇక మీరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది. ఈ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. కాబట్టి మీకు అసలు ప్రాబ్లమ్స్ అనేవే ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీళ్ళిద్దరూ కలిసి మీ మీద అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇక ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇక దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. కాబట్టి రాబోయే 4 రోజుల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ 2 పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇవి చేయటం వలన మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. అవి ఏంటి? మీరు చెయ్యాలి అనుకున్న పనుల్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఆ పనిని వాళ్ళు చేస్తారులే, ఏముంది, టైం చాలా బాగుంది కదా, ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటి అని అనుకోవటం, ఆ ఆలోచన మీ మనసులోనికి రావటం అస్సలు మంచిది కాదు. ముందుగా దానిని వెంటనే నివారించండి. మీ పనిని మీరెంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు కదా. అందుకని మీరిక్కడ మీ పనిని మీరే స్వయంగా చేసుకోవాలి. ఏదైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా సరే, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలి అని అనుకుంటున్నా సరే, డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రం అస్సలు చేయవద్దు. ఇక రెండవ పని, వెంటనే మీరు అందరినీ నమ్మటం. ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ని వాళ్ళెంతో ఈజీగా బ్రేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఎవరు పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనిని అప్పచెప్పటం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు. తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని ఎదురు చూస్తున్నారు. మీరు ఈ 2 పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరగదు. మీరు తొందరపడి నమ్మవద్దు. అలాగే మీ పనులు మీరే చేసుకోండి. కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు ఇవ్వవద్దు. ఇక రెండవది, మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభమైపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టేసి ఇక్కడి నుంచి మనం అనుకున్నట్లుగా సాక్షాత్తు 2 దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధం అనేది కుదురుతుంది. దీంతోపాటు మీకేదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు పెళ్లికి సంబంధించింది కావచ్చు, జాబుకు సంబంధించింది కావచ్చు, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి పని, ఫస్ట్ మీరు ఈ వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పర్సులో, మగవాళ్ళైతే ప్యాంట్ జేబులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ విధంగా దీనిని ఎప్పుడు
మీతో పాటే పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు. అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే అసలు ఆ వస్తువు ఏమిటి, దేన్ని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటు మీరు తెలుసుకోవలసినటువంటి మరొక పని ఏమిటంటే, దేవతల అనుగ్రహం అనేది ఎవరికీ కూడా ఊరికే కలగదు. ఒకవేళ కలుగుతుందంటే మాత్రం దానికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి మీకు? ఫస్ట్ సంకేతం ఏమిటంటే, మీరు పడుకున్న తర్వాత ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 నుంచి 4 మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ రావటం. ఆ సమయంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలకువ వస్తుంది. ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టే ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావటం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక రెండో సంకేతం ఏమిటంటే, మీకు మీ కలలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనపడటం. ఇలా కనపడిన తర్వాత మీకు కలలనేవి చాలా వస్తూనే ఉంటాయి. దాంతో మనతో జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమిటి అంటే, మనకి గుర్తుండటం చాలాసార్లు మనం ఎన్నో రకాల కళలను చూస్తూనే ఉంటాము. కానీ ఆ కళ మనకి ఒక్కొక్కసారి అస్సలు గుర్తుండదు. కొన్ని కళలు మనం దాంట్లోనే జీవిస్తున్నట్లుగా, ఇంకా నిద్ర లేచిన తర్వాత కూడా వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయటం అనేది జరుగుతూనే ఉంటుంది. అన్నీ కూడా మంచి సంకేతాలే. మీరు తీర్థయాత్రలకు వెళుతున్నట్లయితే గుడిలో మీరు వెళ్ళినటువంటి ఇటువంటి కొన్ని కళలనేవి మీకు వస్తూనే ఉంటాయి. కళలో ఆవు కనిపించటం, సీతాకోక చిలుకలు కనిపించటం, ఇటువంటివన్నీ కూడా ఒక సంకేతమనే చెప్పుకోవాలి. కన్యా రాశి వారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరింటిని మరింతగా శుభ్రం చేసుకోవాలి. దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అదేంటంటే ఒక యాలక్కాయ, అలాగే దాంతోపాటు 5 లవంగాలు కూడా పెట్టుకోవాలి, ఒక బిర్యానీ ఆకు. వీటన్నిటినీ కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి ఒక మూటలాగా కట్టాలి. ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకొని పూజ చేసుకుని ఆ తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మీ జేబులో పర్మనెంట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది. విన్నారు కదా, దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే శక్తి యొక్క నీడ కన్యా రాశి వారిపైన అధికంగా ఉండబోతుంది. నిజంగా మీరు షాక్ అవుతారు. ఇప్పుడు మే 27 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో మీరు ఎగిరి గంతేస్తారు. మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇవాల్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే కన్యా రాశి వారి రాశి చక్రంలో 12వ రాశులతో కంపారిజన్ చేసుకున్నట్లయితే వీరికి తెలివి ఎక్కువగా ఉంటుంది. అన్ని పనులలో విజయాన్ని సాధించడానికి వీరెప్పుడూ కూడా ముందడుగు వేస్తారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వారికి ఉన్నటువంటి తెలివితేటలను ఆలోచనలను ఎలా వాడుకోవాలి అనే విషయం వీరు చాలా అంటే చాలా ఆలోచించవలసి ఉంటుంది. ముందే ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవటం వలన వీరు చాలా ఇబ్బందులు పడటం జరుగుతూనే ఉంటుంది. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి. అలాగే ఈ రాశి వారు అనుకున్నవన్నీ కూడా విజయాన్ని సాధించాలి. అంతేకాదు వీరు ఏమైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటికి సంబంధించినటువంటి ఏం చేస్తే వీళ్ళు ముందుకు సాగగలుగుతారు. అలాగే విదేశీ యానాలు ఎవరైనా సరే వారు అనుకున్నవి నిజమవ్వాలి అని అంటే కొన్ని పాటించవలసినటువంటి పరిహారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కులదైవం అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలానే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించినట్టు ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలుపును పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీతో పాటు
మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిలో ముందుకు సాగగలుగుతారు. కాబట్టి ఇక నుంచైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అంతేకాదు మీరైతే పాటించవలసినటువంటి పరిహారాలు, కొన్ని చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పుల గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎన్నో రోజుల నుంచి మీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా మీ పైన మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలాగే మీలోని ఓర్పు, సహనం అని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి వారికి ఈ శక్తి, నీడనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మే 27 తర్వాత నుంచి ఈ శక్తి నీడ మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. కొన్ని శుభ ఫలితాలనేవి ఖచ్చితంగా జరగబోతున్నాయి. అవి గనక విన్నట్లయితే మీరు ఎగిరి గంతులు వేయటం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ శక్తి యొక్క నీడ మీ పైన ఉండటం వలన మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏవైతే సాధించాలి, ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళతారు. అలాగే మీరు అనుకున్నట్లుగా విదేశీ యానాలు కూడా జరుగుతాయి. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవలసి ఉంటుంది అని చెప్పటం జరిగింది కదా. మొదటిగా మీరైతే వీలైనంత వరకు సహాయం చేసే గుణాన్ని పెంచుకోవటం ఈ సమయంలో చాలా మంచిది. ఇతరులు ఎవరైనా సరే మీ వద్దకి సహాయం కోసం వచ్చినట్లయితే అది మీ మిత్రువైనా శత్రువైనా సరే, మీకు తెలిసిన మనిషి అయినా తెలియని మనిషి అయినా సరే, ఎవరికైనా సరే మీరు గనక వారికి అవసరానికి సహాయం చేయండి. అంటే స్తోమతకు మించి సహాయం చేయవద్దు. ఇక్కడ మేము చెప్పట్లేదు, ఎంతవరకు మీరు చేయగలరో మీ శక్తికి తగ్గట్లుగా ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. మీరు అనుకున్న పని సాధించి విజయాలైతే మీకు తప్పకుండా లభిస్తాయి అనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. మే 27 తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ విధంగా పరిహారాలు చేసుకోవటం వలన మీరు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మీ కలలు కూడా ఖచ్చితంగా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయవలసింది ఒక్కటే, దైవారాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం వలన దైవం మీకు సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీ పైన ఉన్నట్లయితే, దైవం యొక్క తోడు, దైవం సహాయం గనక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకైతే సాగిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం మొదలుపెట్టండి. అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యారాశి వారిపైన అధికంగా ఉండబోతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం, ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి, వారి యొక్క తోడు, వారి యొక్క నీడ మీ పైనైతే ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దేవతలు, ఇంటి కొలువులు కొలువై ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించడం మొదలుపెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మే 27 తర్వాత దైవం యొక్క తోడు మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. మీకు అనుకున్న పనులలో సాధించగలిగే సామర్థ్యం కూడా లభించబోతుంది. వారి తోడు ఎప్పుడూ మీతోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలుపెట్టండి. అలాగే మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే, కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మే 27 తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకు వెళ్ళాలి, విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే దైవారాధన. అది కూడా ప్రతిరోజు చేయాలి. ముఖ్యంగా మీ ఇంటి కొలువు, మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎల్లవేళలా. అంతేకాదు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం, మరియు ప్రతి శనివారం ఉదయం సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం చాలా అంటే చాలా ఉత్తమమనే చెప్పుకోవాలి. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు ఈ నెలలో చాలా శుభకరంగా ఉంటాయి. మే నెలలో కొన్ని కీలక గ్రహాల మార్పుల దృష్ట్యా ఈ పరిహారాలు మీకు బాగా సహాయపడతాయి. ప్రతి బుధవారం రోజున విష్ణుమూర్తిని మరియు గణపతిని ఆరాధించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే
లేదంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని నిత్యం జపించటం వలన జ్ఞానం, ప్రశాంతత లభిస్తాయి మరియు బుద్ధికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మీరు చేసే పనులలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. బుధవారం రోజున ఆకుపచ్చ పెసర్లు లేదంటే పచ్చి కూరగాయలను పేదవారికి దానం చేయాలి. ఆవులకు పచ్చి గడ్డి లేదంటే ఆకుకూరలు తినిపించడం వలన మంచి ఫలితం లభిస్తుంది. మీ కార్యాలయంలో లేదంటే ఇంట్లో పచ్చని వస్తువులను ఉంచటం లేదంటే పచ్చటి వస్త్రాలు ధరించటం శుభకరమని చెప్పుకోవాలి. మీ స్థలంలో క్రమబద్ధత మరియు పరిశుభ్రతను పాటించండి. ఇది మీ ఆలోచనలో స్పష్టతను మరియు ప్రశాంతతను పెంచుతుంది. పాత లేదా పగిలిన వస్తువులను వెంటనే తొలగించండి. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించండి. యోగా, ధ్యానం లేదంటే ప్రకృతిలో నడవటం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం. మీకు ఏవైనా పనులలో ఆలస్యం లేదంటే ఒత్తిడిగా అనిపిస్తే శనివారం సూర్యాస్తమయ సమయంలో శనిదేవుడికి నల్ల నువ్వులు మరియు ఆవ నూనెను సమర్పించండి. కన్యా రాశి వారికి ఈ నెలలో సంబంధించినటువంటి అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు. అలాగే అదృష్ట సంఖ్య 5. ముఖ్యంగా సమావేశాలకు లేదంటే శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చని లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం, కనీసం ఈ రంగుల్లో ఏదైనా వస్తువును మీ వద్ద ఉంచుకోవడం వలన సానుకూల శక్తి లభిస్తుంది. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ కార్యాలయంలో లేదంటే ఇంట్లో పచ్చటి వస్తువులను ఉంచటం లేదంటే పచ్చటి వస్త్రాలు ధరించడం ఎంతో శుభకరం. మీ స్థలంలో క్రమబద్ధత మరియు పరిశుభ్రతను పాటించండి. ఇది మీ ఆలోచనలో స్పష్టతను మరియు ప్రశాంతతను పెంచుతుంది. పాత లేదా పగిలిన వస్తువులను వెంటనే తొలగించండి. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి. యోగా, ధ్యానం లేదంటే ప్రకృతిలో నడవటం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం.